అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అయ్యా, కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. మీ వాడే ఉంది తొక్కలో, నీకు చెప్తాడు అంతవరకే కదా, ఎట్లా చెప్తామని అడిగా నేను. అప్పుడు కాస్త కెమెరా ఆపమని చెప్పేసి, లేదన్నా మా వాళ్ళు చెప్తున్నారంటే, మీ వాళ్ళు చెప్పే దాంట్లో క్లారిటీ నువ్వే చూసుకో, ప్రభుత్వం పాలసీ ఇది అని చెప్పాను అనమాట. అప్పుడు నాకు డౌట్ వచ్చి, ఇంతకీ మీ దగ్గర ఉన్న దళంలో ఏ ఏరియా వాళ్ళు అని అడిగా. వాళ్ళ ఊర్లు సొంత ఊళ్ళు లేదని. వాళ్ళందరూ కూడా ఆ ముంపు గ్రామాల ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళ దళంలో. కాబట్టి వాళ్ళు తప్పు చెప్పారన్నమాట లెక్క, వాళ్ళ దాన్ని కాపాడుకోవడానికి. నక్సలైజాన్ని అడ్డు పెట్టి అక్కడ ప్రాజెక్ట్ రానియకుండా చూడడం, వాళ్ళ ఊళ్ళు కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగా. ఆ ముక్క నేను అనగానే అతనికి అర్థమైపోయింది సీను. అప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి అని నాకే డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. సాయి అన్నట్టు చెప్పాక మాకు అర్థమైంది ఈ ప్రాజెక్టుకి మేము అడ్డుపడమని. అప్పటిదాకా సిఆర్పిఎఫ్ బలగాలతో కట్టారు, అప్పుడు తీసేసి చక్కగా కట్టుకోగలిగారు. అంటే నేను అనేది, అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళ చదువులు, వాళ్ళ ఆలోచన స్థాయి ఎవరో చెప్పే దాన్ని బట్టి ఉంది. ఇది ఇదివరకటి రోజుల్లో చదువులు లేని గిరిజనులకు బాగా పనికొచ్చి, ఇవాళ గిరిజన ప్రాంతాలు కూడా చదువుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలాగా వీళ్ళ మాటలు నమ్ముతారు వాళ్ళు? కానీ ఒకటి సార్, ఇప్పుడు విప్లవం పేరుతో విద్యార్థి నుంచే వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు సందర్భాన్ని బట్టి, ఆయుధాలు బట్టి, తుపాకులు బట్టి ఎదురు కాల్పులు జరిపి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది చూస్తాం. ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి భయపడా, లేదంటే వాళ్ళు కూడా జనారణ్యంలో బతకాలే మామూలు వ్యక్తుల్లా ఉండాలనా, వాళ్ళకి కల్పించే సదుపాయాలను బట్టి ఎందుకు